నాయకుల దౌర్జన్యాలు కూటమి కబ్జాలు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కూటమి కబ్జాలు ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తిరుపతిలో అటు ప్రైవేట్ స్థలాలని లేకుండా ప్రభుత్వ స్థలాలని లేదు, మున్సిపాలిటీ స్థలాలని లేదు. ఏ స్థలం కనిపిస్తే, ఎక్కడ అంకణం ఖాళీగా కనిపిస్తే అక్కడ భూ కబ్జాలే పనిగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా అదే పనిగా ఈరోజు తిరుపతిలో భూ కబ్జాలన్నిటి కూడా పాల్పడుతున్నారు. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏదైతే ₹1 విలువ కలిగిన స్థలాన్ని తిరుపతి శాసనసభ్యుల ఆర్ఎన్ శ్రీనివాసులు గారి అనుచరులు భూ కబ్జా చేస్తున్నారని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీంట్లో పూర్తిగా వాస్తవాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు భూ కబ్జాలు మాని తిరుపతిని అభివృద్ధి చేసేదానికి, తిరుపతి ప్రజలు సేవ చేసేదానికి పని చూడాలే కానీ తిరుపతిలో భూ కబ్జాలు చేయడం అనేది తగదు అని చెప్పేసి ఇలాంటి చర్యలు ఇంకా కూడా పాల్పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చవిచూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ మున్సిపల్ భూములు ఉన్నాయి, ఎక్కడ శ్మశాన భూములు ఉన్నాయో కూడా వెతుక్కొని మరీ భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొన్న నారాయణపురంలో కానీ, అదేవిధంగా శివజ్యోతి నగర్లో ప్రభుత్వానికి సంబంధించిన భూమిని కానీ, మొన్న మనం ఎంఆర్పల్లిలోని శ్మశాన వాటికి కానీ, అదేవిధంగా ఈరోజు చూస్తే ఇక్కడ 36వ డివిజన్లో ఉన్నటువంటి సచివాలయం కోసం పెట్టినటువంటి మున్సిపల్ భూములు కూడా ఈరోజు కబ్జాలు చేయడానికి గురి చేస్తున్నారు. నిన్నటి రోజున ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం, ఈ భూమిని రాత్రికి రాత్రే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎమ్మెల్యే గారి అండదండలు చూసుకొని ఇక్కడ దీన్నంతా కూడా చదును చేయడం ఈ రోజున ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఈ కూటమి నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఏం చేస్తూ ఉన్నారు? ఇదే స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కుడితి సుబ్రహ్మణ్యం ఈ వార్డుకు సంబంధించిన కార్పొరేటర్ ఇక్కడ బోరు వేయాలని చూస్తే చిత్తశుద్ధి కలిగినటువంటి మా నాయకులు భూమన కరుణాకరణ గారు, భూమన అభినయరెడ్డి గారు ఆ రోజున ఈ స్థలాన్ని ఆపివేయించి ఇక్కడ కాంపౌండ్ వాల్ కట్టించి ఇక్కడ సచివాలయం కట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ స్థలాన్ని కాపాడడం జరిగింది. అదే కుడితి సుబ్రహ్మణ్యం ఈ రోజున జనసేన పార్టీ కండువా కప్పుకొని పార్టీ మారిన తర్వాత ఇదే స్థలాన్ని మళ్ళా కబ్జా చేయాలని చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అక్రమాలను చూస్తూ ఊరుకోదు. ఇప్పటికైనా కూటమి నాయకులు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వెంటనే దీనిపైన స్పందించి ఈ స్థలాన్ని మున్సిపల్ కార్యాలయానికి చెందింది కాబట్టి దీన్ని ఆపివేయాలని లేనున్న పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమాలు చేపడుతుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజు రోజుకి దౌర్జన్యాలు, అరాచకాలు, భూ కబ్జాలు పెరిగిపోతున్నాయనడానికి నిదర్శనమే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన. ఈరోజు తిరుపతిలో ₹1 విలువైనటువంటి స్థలం భూ కబ్జాకు గురవుతుందంటూ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతే ఈరోజు కథనాన్ని ప్రచురించింది. మరి గతంలో ఇదే స్థలం మీద స్థానిక ప్రజాప్రతినిధి కబ్జా చేస్తున్నాడని అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భూమన అభినయరెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ స్థలానికి కాంపౌండ్ వాళ్ళు వేసి ఇక్కడ ఇది కార్పొరేషన్కి చెందినటువంటి స్థలం అని చెప్పి సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రకంగా కబ్జాలను ప్రోత్సహిస్తూ ఎక్కడ ప్రభుత్వ ఆస్తులుంటే వాటి మీద కన్నేసి అన్నింటినీ కూడా కబ్జా చేసేటువంటి పరిస్థితి ఈరోజు తిరుపతిలో కనిపిస్తుంది. మొన్న చూసాం శివజ్యోతి నగర్లో ఏ రకంగా ప్రభుత్వ భూమి కబ్జాకు గురయ్యేటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఇక్కడ ఇర్లా నగర్లో ఈ రకంగా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా తిరుపతిలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కళ్ళు తెరిచి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తకుండా ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులతో సమానం కాబట్టి వాటిని పరిరక్షించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్ స్థలము కబ్జా చేస్తా ఉన్నారు. ఈ స్థలాన్ని ఈ కూటమి ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి కబ్జాల మీదే అరాచకాలు, కబ్జాలు ఎక్కువైపోయినాయి. కూటమి ప్రభుత్వం ఏమైనా గమ్మనుందా అంటే ప్రతిరోజు ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఉన్నాయి, ఏ మున్సిపాలిటీ ఉన్నాయి, ఏ కబ్జాలు ఉన్నాయి అనేసే చూస్తూ ఉంటారు కూటమి ప్రభుత్వం. వాళ్ళ పనులు ఎప్పుడైనా ఈ రోడ్డు వేద్దామే అదే వేద్దామే అనేది ఉండదు కూటమి ప్రభుత్వానికి. కబ్జాల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటారు. ఇది ₹1 స్థలాన్ని ఈ కూటమి ప్రభుత్వం కబ్జా చేస్తే ఇది సాక్షాత్తు ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. హెడ్లైన్స్ బాగా వచ్చి
మొత్తం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని ఉండారా? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనడం తప్ప పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియని వ్యక్తిని తీసుకుపోయి డిప్యూటీ సీఎం ఇవ్వడము చాలా అమానుషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిద్రపోద్దండి. చూడండి, మీరు గెలిపించారు కదా, చూడండి ఎన్ని కబ్జాలు చేస్తా ఉంటారు, ఎన్ని అరాచకాలు చేస్తా ఉంటారు, ఎంతమంది ప్రభుత్వ భూములను ధ్వంసం చేస్తా ఉంటారు. ఏందన్నా, ఏమి చేస్తా ఉంటారన్నా మీరు? కొంచెమన్నా మేల్కొని ఇది పొద్దున్నే దీనికి కబ్జా జరగకుండా కాపాడాలని మేము కోరుకుంటున్నాము.